నమస్తే సార్. మన పూర్ణాత్మ నుంచి తయారైనటువంటి గోల్డెన్ ఆస్ట్రల్ పిరమిడ్ మన ఎదురుగా ఉంది. దానిలోకి మనందరం వెళ్ళి ధ్యానం చేద్దాం. ఆ గోల్డెన్ పిరమిడ్ చాలా అద్భుతంగా ఉంది. మిరిమిట్లు గొలుపుతూ ప్రశాంతంగా మనం దాంట్లోకి ఎంటర్ అవుతూనే మన ప్రశాంత స్థితిని పొందేటట్లుగా ఉంది. ఆ పిరమిడ్ లో కూర్చొని మనం ధ్యానం చేద్దాం. ఆ కాంతి ఎనర్జీ మన సహస్రారం నుండి కాలిగోరి వరకు వ్యాపించాలని కోరుకుందాం. ఆ ఎనర్జీ మన శరీరంలోని ప్రతి అణువులో కణకణంలోకి డీపర్ లెవెల్లోకి వెళ్తూ ఉంది. మన అన్ని శరీరాల్లోంచి, అన్ని కణాల్లోంచి, అన్ని భాగాలకి వెళ్ళిపోతుంది. మన నాడీ వ్యవస్థ 1,72,000 నాడీ వ్యవస్థలో కాంతివంతంగా మారిపోతుంది. డీప్ గా 3 times శ్వాసను గమనిద్దాం సార్. మన ఎదురుకుండా మన మధ్యలోకి మాస్టర్ని ఆహ్వానించుకుందాం. శ్రీ మహావతార్ బాబాజీని ఆహ్వానిద్దాం. పత్రి సార్ని ఆహ్వానిద్దాం. కృష్ణ మాస్టర్ని ఆహ్వానిద్దాం. బుద్ధ మాస్టర్ని ఆహ్వానిద్దాం. శివ మాస్టర్ని ఆహ్వానిద్దాం. వెంకటేశ్వర స్వామిని ఆహ్వానిద్దాం. లక్ష్మీ దేవిని, పార్వతీ దేవిని, సరస్వతీ దేవిని, మదర్ ఐసిస్ని, లలిత మేడంని ఆహ్వానిద్దాం. నక్షత్రలోక మాస్టర్స్ ని ఆహ్వానిద్దాం. ప్లైడియన్స్ ని, నైజీరియన్స్ ని, ఓరియన్స్ ని, ఏంజల్స్ ని, ఆర్కేంజల్స్ ని, గార్డెన్ ఏంజల్స్ ని ఆహ్వానిద్దాం. చక్ర హీలింగ్ మాస్టర్స్ ని, చక్ర గ్లాండ్స్ హీలింగ్ మాస్టర్స్ ని ఆహ్వానిద్దాం. మన ప్రతి చక్రాలో 3 సార్లు శ్వాసను తీసుకొని దాంట్లో కాంతిని ప్రసరింపజేసుకుంటూ మొత్తం చక్రాస్ని యాక్టివేషన్ అండ్ బ్యాలెన్స్ చేసుకుందాం. సహస్రార్ చక్రాలో 3 సార్లు శ్వాసను గమనించుకుందాం. శ్వాస శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస. 3 సార్లు దీర్ఘంగా శ్వాసను తీసుకొని అక్కడ బ్లాక్స్ అని తొలగించుకొని యాక్టివేషన్ బ్యాలెన్సింగ్ చేసుకుందాం. అట్లానే గ్లాండ్స్ కూడా హీలింగ్ చేసుకొని యాక్టివేషన్ చేసుకుందాం. సహస్రార గ్లాండ్స్ ని హీలింగ్ చేసుకొని యాక్టివేషన్ అండ్ బ్యాలెన్సింగ్ చేసుకుందాం. దాంట్లో కూడా గోల్డెన్ కాంతిని ప్రసరింపజేసుకుందాం. దాని తర్వాత ఆజ్ఞా చక్రాలో 3 times శ్వాసని గమనిద్దాం. ఉచ్ఛ్వాస నిశ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస. మాస్టర్స్ దీంట్లో బ్లాక్స్ అన్ని తొలగించేసి ఈ ఆజ్ఞా చక్రం యాక్టివేషన్ అండ్ బ్యాలెన్సింగ్ చేయాలి మాస్టర్స్. దీంట్లో గ్లాండ్ పిట్యూటరీ గ్లాండ్, ఈ పిట్యూటరీ గ్లాండ్ లోని బ్లాక్స్ కూడా తొలగించేసి యాక్టివేషన్ అండ్ బ్యాలెన్సింగ్ చేయాలి మాస్టర్స్. ఈ చక్రాన్ని ఈ పిట్యూటరీ గ్లాండ్ లో మొత్తం కాంతిని ప్రసరింపజేసుకుందాం.
సబ్కాన్షియస్ మైండ్. మాస్టర్ సబ్కాన్షియస్ మైండ్ లోని బ్లాక్స్ అన్ని తొలగించేసి యాక్టివేషన్ అండ్ బ్యాలెన్సింగ్ చేయండి మాస్టర్స్. అట్లాగే దీనికి సంబంధించిన గ్లాండ్ హైపోథాలమస్ గ్లాండ్. ఈ గ్లాండ్ లోని బ్లాక్స్ అన్ని కూడా తొలగించేసి యాక్టివేషన్ బ్యాలెన్సింగ్ చేయండి మాస్టర్స్. ఈ సబ్ కాన్షియస్ మైండ్ అంతా కూడా గోల్డెన్ ఎనర్జీ తోటి ఫిల్ చేసుకున్నాం. విశుద్ధ చక్ర. విశుద్ధ చక్రలో 3 times బ్రీతింగ్ తీసుకున్నాం. శ్వాస, 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 ఉచ్ఛ్వాస, శ్వాస. మాస్టర్స్ విశుద్ధ చక్రంలో బ్లాక్స్ అన్ని తొలగించేసి ఈ చక్రం యాక్టివేషన్ అండ్ బ్యాలెన్సింగ్ చేయండి మాస్టర్స్. అట్లాగే దీనికి సంబంధించినటువంటి థైరాయిడ్ గ్లాండ్ అని కూడా యాక్టివేషన్ బ్లాక్స్ అన్ని తొలగించేసి యాక్టివేషన్ అండ్ బ్యాలెన్సింగ్ చేయండి మాస్టర్స్. దీన్నంతా కూడా మనం గోల్డెన్ ఎనర్జీ తోటి నింపేసుకున్నాం. అనాహత చక్రం 3 times ఉచ్ఛ్వాస నిశ్వాస చేసుకున్నాం. ఉచ్ఛ్వాస, నిశ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాస. మాస్టర్స్ ఈ అనాహత చక్రంలోని బ్లాక్స్ అన్ని తొలగించేసి దీన్ని యాక్టివేషన్ అండ్ బ్యాలెన్సింగ్ చేయండి మాస్టర్స్. దీనికి సంబంధించినటువంటి గ్లాండ్ కూడా బ్లాక్స్ అన్ని తొలగించేసి యాక్టివేషన్ అండ్ బ్యాలెన్సింగ్ చేయండి మాస్టర్స్. దీన్నంతా మన అనాహత చక్రాన్ని అంతా థైమస్ గ్లాండ్ తో సహా అన్ని మొత్తం గోల్డెన్ ఎనర్జీ తోటి నింపేసుకుందాం. మణిపూరక చక్రం 3 times దీని మీద శ్వాసను గమనిద్దాం. శ్వాస, నిశ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాస. మాస్టర్స్ మణిపూరక చక్రంలోని బ్లాక్స్ అన్ని తొలగించేసి ఈ చక్రాన్ని యాక్టివేషన్ అండ్ బ్యాలెన్సింగ్ చేయండి మాస్టర్స్. అట్లాగే దీనికి సంబంధించిన గ్లాండ్ దీంట్లో కూడా బ్లాక్స్ అన్ని తొలగించేసి యాక్టివేషన్ చేయండి మాస్టర్స్. మనం ఈ మణిపూరక చక్రం అంతా గోల్డెన్ కలర్ గా మార్చేసుకున్నాం. గోల్డెన్ ఎనర్జీ తోటి గోల్డ్ కలర్ గా మార్చేసుకున్నాం. స్వాదిష్టాన చక్రం ఉచ్ఛ్వాస, నిశ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాస. మాస్టర్స్ ఈ స్వాదిష్టాన చక్రంలోని బ్లాక్స్ అన్ని తొలగించేసి ఈ చక్రం యాక్టివేషన్ అండ్ బ్యాలెన్సింగ్ చేయండి మాస్టర్స్. దీనికి సంబంధించిన గ్లాండ్ కూడా బ్లాక్స్ అన్ని తొలగించేసి యాక్టివేషన్ అండ్ బ్యాలెన్సింగ్ చేయండి మాస్టర్స్. స్వాదిష్టాన చక్రం అంతా కూడా గోల్డెన్ ఎనర్జీ తోటి నింపేసుకుంది.
మూలాధార చక్రం. ఉచ్ఛ్వాస నిశ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస. మాస్టర్స్, ఈ మూలాధార చక్రంలోని బ్లాక్స్ అన్ని తొలగించేసి ఈ మూలాధార చక్రం యాక్టివేషన్ అండ్ బ్యాలెన్సింగ్ చేయండి మాస్టర్స్. దీనికి సంబంధించిన గ్లాండ్ దీంట్లో కూడా బ్లాక్స్ అన్ని తొలగించేసి యాక్టివేషన్ బ్యాలెన్సింగ్ చేయండి మాస్టర్స్. మన మూలాధారంలో ఒక వృక్షానికి వేళ్ళ ఏ విధంగా అయితే భూమిలోకి పాతుకు లోపలికి వెళ్ళిపోతాయో ఆ విధంగా మన యొక్క శక్తిని భూమాతకి లోపలికి అన్ని లెవెల్స్ లోకి భూమాతకి మనం ఆ విధంగా మన శక్తిని ముందు ప్రసరింపజేద్దాం. చెట్టు యొక్క వేర్లు ఏ విధంగా అయితే భూమిలోకి చొచ్చుకొని పోతూ ఉంటాయో మన శక్తిని కూడా అంతకంటే ఎక్కువ రేంజ్ గా భూమిలోకి ప్రసరింపజేద్దాం. భూమి యొక్క లోపలి పొరల్లోకి మన యొక్క శక్తిని అంతా ప్రవహింపజేద్దాం. గోల్డెన్ ఎనర్జీ శక్తిని అంతా లోపలికి అన్ని పొరల్లోకి వెళ్ళేట్లుగా మనం ధ్యానం చేద్దాం. మన శరీరం అంతా కూడా మొత్తం సహస్రారం నుంచి మూలాధారం కాలిగోళ్ళు వేరు వరకు మొత్తం గోల్డెన్ ఎనర్జీగా మారిపోయింది. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి. ఇప్పుడు మన శరీరము చాలా వెడల్పుగా ఒక పెద్ద బెలూన్ లో ఆకాశానికి భూమికి మధ్య ఉన్నంత ఆ స్పేస్ లో ఉన్న ఆ గ్యాప్ ఇంత పెద్దగా అయిపోతుంది మన శరీరం అంతా. ఆ శరీరంతో మన ముందు భూమి అడుగు బోరల్లోకి వెళ్దాం. భూమి యొక్క అడుగున 7 లోకాలు ఉన్నాయి కదా, అతల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాళ. ఈ లోకాలకు వెళ్ళి అక్కడంతా కాంతిని ప్రసరింపజేద్దాం. అన్ని లోకాలకు వెళ్ళి కాంతిని ప్రసరింపజేద్దాం. అన్ని లోకాలకు లోపలికి అన్ని తలాలకి భూమి లోపలికి వెళ్ళిపోయి అన్ని లోకాలకి ఆ గోల్డెన్ ఎనర్జీని ప్రసరింపజేద్దాం. అన్ని లోకాలు కూడా కాంతివంతంగా, బంగారు కాంతివంతంగా మారిపోతా ఉన్నాయి. ఇంకా అక్కడ ఇదివరకు మన పురాణాల్లో చెప్పుకున్నట్టుగా పాతాళంలో బ్లాక్ ఎనర్జీస్ అవన్నీ ఉండేవి. ఆ ఎనర్జీస్ అన్ని కూడా పాజిటివ్ గా అయిపోయి అవన్నీ కూడా ఊర్ధ్వలోకానికి వచ్చేటట్టుగా అంత కాంతిని ప్రసరింపజేద్దాం. ఎక్కడ నెగటివిటీ అనేది ఏముండదు. అంతగా మనం కాంతిని స్ప్రెడ్ చేద్దాం.
మొత్తం 7 లోకాలు కాంతివంతంగా మారిపోతున్నాయి. అన్ని 7 లోకాలు కాంతివంతంగా మారిపోయినాయి. మనం మెల్లగా ఊర్ధ్వలోకాలకు బయలుదేరదాం. మన శరీరం అంతే పెద్ద కాంతివంతంగా దివ్య తేజంతో మెరుస్తా ఉంది. ఊర్ధ్వలోకాలకు పయనమవుదాం. మొదట విష్ణులోకం అంతా కూడా మనం బంగారు కాంతితోటి నింపేద్దాం. విష్ణులోకాన్ని అంతటిని కూడా, విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని, శేషసేని, పాల సముద్రాన్ని కాంతివంతంగా చేసేద్దాం. విష్ణులోకంలో ఉన్నటువంటి ఆయన అనుచర గణాన్ని అంతటిని కూడా, అక్కడ ఉండేటువంటి మునులు, ఋషులు, సప్త ఋషులు, వాళ్ళందరినీ కూడా కాంతివంతంగా, బంగారు కాంతివంతంగా మార్చేసేద్దాం. అక్కడి నుంచి మన బ్రహ్మలోకానికి వెళ్దాం. అక్కడ బ్రహ్మ, సరస్వతి, ఆయన అనుచర గణ అందరికీ కూడా మనం బంగారు కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. ఆ లోకమంతా కూడా బంగారు కాంతివంతంగా మారిపోయింది మాస్టర్స్. అక్కడే ఇంద్రుడి లోకం కూడా, ఇంద్రుడు కూడా ఒక లోకం ఉంది. ఆ ఇంద్రుడి లోకాన్ని కూడా ఆయన ఒక పరివారానికి అందరికి, ఆయన పరివారానికి, ఆయన లోకానికి అంతటికి కూడా హలో చెప్పండి, కంటిన్యూ. ఓకే సార్. మన కొత్త బంగారు లోకాల్లో ఆస్ట్రల్ సూక్ష్మ లోకాలు చాలా చాలా కనిపిస్తున్నాయి. ఆ లోకాలన్నిటినీ కూడా మనం బంగారు కాంతివంతంగా, బంగారు శక్తితోటి, బంగారు వర్ణంతో ఆ లోకాలన్నిటిని కూడా మనం నింపేద్దాం మాస్టర్స్. ఎన్నో నక్షత్ర లోకాలు కనిపిస్తున్నాయి. ఆ నక్షత్ర లోకాలన్నిటిని కూడా బంగారు కాంతివంతంగా మార్చేద్దాం మాస్టర్స్. దశావతారాలు ఉన్నాయి. దశావతారాలు కనిపిస్తున్నారు. ఆ మాస్టర్స్ అందరికి కూడా, దశావతారాల మాస్టర్స్ అందరికి కూడా గోల్డెన్ ఎనర్జీని నింపేద్దాం మాస్టర్స్. ఇంకా అఘోరాలు, ఋషులు, వాళ్ళందరూ కూడా కనిపిస్తున్నారు మాస్టర్స్. వాళ్ళందరూ కూడా గోల్డెన్ కాంతిని ప్రసరింపచేద్దాం మాస్టర్స్. మెల్లగా మనం అన్ని లోకాలని మళ్ళీ చూసుకుంటూ, ఇంకెక్కడ ఎవరైనా మిగిలి ఉన్నారేమో అన్ని లోకాలు చూసుకుంటూ, కాంతి లోకాలు, నక్షత్ర లోకాలు, వాటన్నిటి కూడా కాంతిని పంపిస్తూ అవన్నీ కూడా కాంతివంతంగా మారిపోతున్నట్టుగా భావించి మెల్లగా మెల్లగా మనం భూమండలానికి వద్దాం మాస్టర్స్. భూమి చాలా చిన్నదిగా కనిపిస్తుంది మాస్టర్స్. మనం పైనుంచి భూమండలాన్ని చూస్తుంటే చాలా చిన్నదిగా కనిపిస్తుంది. అంతా సముద్రాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. భూమి పార్ట్ చాలా తక్కువగా కనిపిస్తూ ఉంది. మెల్లగా భూమండలం మీదకి వచ్చేద్దాం మాస్టర్స్. భూమండలం మీద ఖనిజ సామ్రాజ్యానికి మొత్తం బంగారు లోకంగా మారిపోయేటట్లుగా వాటిని శక్తిని, మన
ఎనర్జీని ప్రసరింపజేద్దాం మాస్టర్స్. ఖనిజ సామ్రాజ్యం అంటే పర్వతాలు, హిమాలయాలు, దాని చుట్టుపక్కల పర్వతాలు, కొండలు, గుట్టలు, ఇవన్నీ ఆ ఖనిజ సామ్రాజ్యానికి పూర్తిగా మన గోల్డెన్ ఎనర్జీని పంపించేద్దాం. హిమాలయాలకి పూర్తిగా గోల్డెన్ ఎనర్జీ పంపించేద్దాం. హిమాలయాల దగ్గర ఉన్నటువంటి శంబాలా కూడా మనం గోల్డెన్ ఎనర్జీని పంపించేద్దాం. శంబాలాలో ఉన్నటువంటి చింతామణి కూడా గోల్డెన్ ఎనర్జీని పంపించేద్దాం మాస్టర్స్. శంబాలాకి అధిదేవత లలితాదేవి. శంబాలాలో ఉన్నటువంటి శ్రీచక్రానికి, చింతామణికి గోల్డెన్ ఎనర్జీని పంపించేద్దాం మాస్టర్స్. చింతామణికి, శ్రీచక్రానికి అధిదేవత లలితామాత. ఆ లలితామాత యొక్క గృహం, ఆమె నివసించేటువంటి మణి దీపం ఎట్లా ఉంటుంది అనేది మనం ఒక 5-10 minutes చూద్దాము. మీరు కూడా ఇది వింటూ కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. మహాశక్తి మణిదీప నివాసినికి, ముల్లోకాలకు మూల ప్రకాశిని, మణిదీపంలో మంత్రరూపిణి మన మనస్సులలో కొలువయ్యుంది అనగానే మనము కాంతిని ప్రసరింప చేద్దాం. 2 లైన్లు కాగానే కొంచెం గ్యాప్ వస్తుంది, వెంబడే కాంతిని ప్రసరింప చేద్దాం. సుగంధ పరిమళ పుష్పాలెన్నో వేలు, అనంత సుందర సువర్ణ పూలు, అచంచలంబగు మనోసుఖాలు, మణిద్వీపానికి మహానిధులు. వెంబడే మనం బంగారు కాంతిని ప్రసరింపజేసేద్దాం. లక్షల లక్షల లావణ్యాలు, అక్షర లక్షల వాక్ సంపదలు, లక్షల లక్షల లక్ష్మీపతులు, మణిద్వీపానికి మహానిధులు. గోల్డెన్ ఎనర్జీని ప్రసరింపజేసేద్దాం ఈ మణిద్వీపానికి. పారిజాత వన సౌగంధాలు, సురాధినాథుల సత్సంగాలు, గంధర్వాదుల గాన స్వరాలు, మణిద్వీపానికి మహానిధులు. భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపం, దేవదేవుల నివాసం అదే కైవల్యం. ఇప్పుడు మనము మణిద్వీపానికి గోల్డెన్ ఎనర్జీని ప్రసరింపజేద్దాం. పద్మరాగాలు, సువర్ణ మణులు 10 ఆమడల పొడవున గలవు, మధుర మధురమగు చందన సుధలు, మణిద్వీపానికి మహానిధులు. 64 కళామ తల్లులు, వరాలనొసగే పదార శక్తులు, పరివారంతో పంచబ్రహ్మలు, మణిద్వీపానికి మహానిధులు. గోల్డెన్ ఎనర్జీని ప్రసారించుతాం. అష్టసిద్ధులు, నవనిధులు, అష్టదిక్కులు, దిక్పాలకులు, సృష్టికర్తలు, సురలోకాలు, మణిద్వీపానికి మహానిధులు. కోటి సూర్యులు ప్రచండ కాంతులు, కోటి చంద్రుల చల్లని వెలుగులు, కోటి తారకల వెలుగు జిలుగులు, మణిద్వీపానికి మహానిధులు. కంచు గోడల ప్రాకారాలు, రాగి గోడల చతురస్రాలు, 7 ఆమడల రత్నరాశులు, మణిద్వీపానికి మహానిధులు. పంచామృతమయమయ సరోవరాలు, పంచలోహమయ ప్రాకారాలు, ప్రపంచమేలే ప్రజాధిపతులు, మణిద్వీపానికి మహానిధులు. ఈ ఎనర్జీ అంతా ఆ మణిద్వీపానికి పంపించేద్దాం గోల్డెన్ ఎనర్జీ. ఇంద్రనీలమణి ఆభరణాలు, వజ్రపు కోటల వైఢూర్యాలు, పుష్యరాగమణి ప్రాకారాలు, మణిద్వీపానికి మహానిధులు. సప్తకోటి ఘన మంత్ర విద్యలు, సర్వశుభప్రద ఇచ్ఛాశక్తులు, శ్రీ గాయత్రి జ్ఞానశక్తులు, మణిద్వీపానికి మహానిధులు. మిలమిలలాడే ముచ్చపురాసులు, తళతళలాడే చంద్రకాంతములు, విద్యుల్లతలు, మతకతమణులు, మణిద్వీపానికి మహానిధులు. కుబేర ఇంద్ర వరుణ దేవులు, శుభాలనొసగే అగ్నివాయువులు, భూమి గణపతి పరివారములు, మణిద్వీపానికి మహానిధులు. మన గోల్డెన్ ఎనర్జీ అంతా మణిద్వీపానికి పంపించేద్దాం మాస్టర్స్. భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు, పంచభూతములు, పంచశక్తులు, సప్త ఋషులు, నవగ్రహాలు, మణిద్వీపానికి మహానిధులు. కస్తూరి మల్లిక కుందవనాలు, సూర్యకాంతి శిల మహాగ్రహాలు, 6 ఋతువులు, చతుర్వేదాలు, మణిద్వీపానికి మహానిధులు. మంత్రిని దండిని శక్తి సేనలు, కాళిక కరాళి సేవాపతులు,
32 మహాశక్తులు మణిద్వీపానికి మహానిధులు. సువర్ణ రజిత సుందరగిరులు అనంతదేవి పరిచారికలు. ఓ మేధికమణి నిర్మిత గుహలు మణిద్వీపానికి మహానిధులు. గోల్డెన్ ఎనర్జీ అంతా మణిద్వీపానికి పంపించేద్దాం మాస్టర్స్. సప్త సముద్రములు అనంత నిధులు యక్ష కిన్నెర కింపురుషాదులు నానా జగములు నదీ నదములు మణిద్వీపానికి మహానిధులు. మానవ మాధవ దేవగణములు కామధేనువు కల్పతరువులు సృష్టి స్థితి లయ కారణమూర్తులు మణిద్వీపానికి మహానిధులు. కోటి ప్రకృతులు సౌందర్యాలు సకల భేదములు ఉపనిషత్తులు పదారు రేకుల పద్మశక్తులు మణిద్వీపానికి మహానిధులు. మన గోల్డెన్ ఎనర్జీ అంతా మణిద్వీపానికి పంపించేద్దాం మాస్టర్స్. దివ్య ఫలములు దివ్యాస్త్రములు దివ్య పురుషులు ధీరమాతలు దివ్య జగములు దివ్య శక్తులు మణిద్వీపానికి మహానిధులు. శ్రీ విఘ్నేశ్వర కుమారస్వాములు జ్ఞానముక్తి ఏకాంత భవనములు మణినిర్మితమగు మండపాలు మణిద్వీపానికి మహానిధులు. పంచభూతములు యాజమాన్యాలు ప్రవాళసాలం అనేక శక్తులు సంతాన వృక్ష సముదాయాలు మణిద్వీపానికి మహానిధులు. మన ఎనర్జీనంతా మణిద్వీపానికి పంపించేద్దాం మాస్టర్. శంపాల చింతామణులు నవరత్నాలు నూరామడల వజ్రపు రాసులు వసంత వనములు గరుడ పచ్చలు మణిద్వీపానికి మహానిధులు. దుఃఖము తెలియని దేవీ సేనలు నటనాట్యాలు సంగీతాలు ధన కనకాలు పురుషార్థాలు మణిద్వీపానికి మహానిధులు. 14 లోకాలన్నింటిపైన సర్వలోకమును లోకముగలదు. సర్వలోకమే ఈ మణిద్వీపం సర్వేశ్వరికి ఇది శాశ్వత స్థానం. చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల పంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణిద్వీపంలో. గోల్డెన్ ఎనర్జీ గోల్డెన్ ఎనర్జీ గోల్డెన్ ఎనర్జీ స్ప్రెడ్ చేసేద్దాం మేడం మాస్టర్స్. మణిగణ ఖచ్చిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యంగా అగుపడుతోంది మణిద్వీపంలో. పరదేవత నిత్యము కొలసి మనసు అర్పించినచో అపార ధనము సంపదలిచ్చి మణిద్వీపేశ్వరి దీవిస్తుంది. ఇది సార్ శంబాలాలోని లలితామాత గృహం మణిద్వీపం. ఇది అయిపోయాక మనం అందరం మళ్ళీ సముద్రాలకు చెరువులకు నదులకు బావులకు కుంటలకు నీటికి సంబంధించి ఏదైనా సరే అన్నిటికీ కూడా గోల్డెన్ ఎనర్జీ పంపించేద్దాం. ఆ సముద్రాల్లో ఉన్నటువంటి జలచరాలన్నిటికీ కూడా గోల్డెన్ ఎనర్జీ పంపించేద్దాం మాస్టర్స్. ఆ సముద్రాలలో స్నానాలు చేసిన వాళ్ళందరూ కూడా జానులుగా శాకాహారులుగా మారిపోతున్నారు సార్. అందరు గమనించండి. ఆ సముద్రం దగ్గరే రామేశ్వరం ఉంది. ఆ రామేశ్వరం టెంపుల్ కి కూడా ఆ రామేశ్వరం టెంపుల్ శ్రీరాముడు ప్రతిష్ఠించినది అనమాట. ఆ ఆ విగ్రహానికి కూడా మనం గోల్డెన్ ఎనర్జీని ప్రసారం చేద్దాం. ఇవాళ శ్రీరామనవమి అయింది ప్లస్ అది కూడా మనం సముద్రం దగ్గరకు వచ్చాం కనుక రామేశ్వరంలోని కూడా శక్తిని ప్రసారం చేద్దాం. తర్వాత ఈ రాముడి యొక్క ఏవైతే గుళ్ళు ఉన్నాయో అన్ని గుళ్ళకు కూడా గోల్డెన్ ఎనర్జీని ప్రసారం చేద్దాం. అయోధ్యలోని కట్టబోయే గుడికి కూడా ఎనర్జీని ప్రసారం చేద్దాం. ఇప్పుడు ఆ ప్రజెంట్ ఉన్నటువంటి గుళ్ళన్నీ కూడా చాలా విహారాలుగా మారిపోవాలి. ఈ సముద్రాల్లో ఈ నదులలో ఈ చెరువులలో ఈ బావులలో ఎక్కడ ఎవరు స్నానాలు చేసినా ఆ నీరు తాగినా పంటలకు ఉపయోగించిన వాళ్ళందరూ కూడా జానులుగా శాకాహారులుగా మారి ఆ సంకల్పంతో ప్రసారం చేద్దాం మాస్టర్స్. దాని తర్వాత వృక్ష సామ్రాజ్యం భూమండలం మీద ఉన్నటువంటి అన్ని పెద్ద పెద్ద అడవులన్నీ కూడా గోల్డెన్ కలర్ తోటి మెరిసిపోతూ ఉండాలి. వాటి అంత శక్తిని ప్రసారం చేద్దాం మాస్టర్స్. ఎందుకంటే ఆ చెట్ల వల్లనే మన మనుగడ ప్రజెంట్ ఉంది.
ఆ చెట్లు లేకపోతే మనం ఏం లేదు ప్రజెంట్. సో అన్ని భూమండలం మీద ఉన్నటువంటి అన్ని పెద్ద అడవులకి, పంట పొలాలకి, వృక్షాలకి, పండ్ల తోటలకు, పూల తోటలకు, వనమూలికల తోటలకు అన్నిటికీ విపరీతమైనటువంటి గోల్డెన్ ఎనర్జీని ప్రసారం చేద్దాం. అన్ని కూడా గోల్డెన్ కలర్ లో మారిపోయి దివ్య శక్తివంతంగా మారిపోవాలి. వాటిని ఉపయోగించుకున్నటువంటి మానవ జాతి కూడా చానులుగా, శాకాహారులుగా మారిపోయి వాళ్ళ జీవితంలో పరివర్తన చెందాలి మాస్టర్స్. జంతు సామ్రాజ్యం. భూమండలంలోని క్రిమి కీటకాదులన్నిటి కూడా గోల్డెన్ ఎనర్జీని ప్రసారం చేద్దాం మాస్టర్స్. దోమలు, ఈగలు అట్లాంటి వాటన్నిటి కూడా ముందు కాంతి బాగా ప్రసారం చేద్దాం. ప్రజెంట్ హైదరాబాద్ లో అయితే బాగా దోమలు ఉన్నాయి సార్. ముందు వీటన్నిటికీ కాంతి ప్రసారం చేద్దాం. పక్షులు బంగారు పక్షుల్లాగా ఎగిరిపోతున్నాయి సార్. చూడండి మాస్టర్స్, అన్ని వరుసగా క్రమశిక్షణతోటి ఎగురుతూ హ్యాపీగా అవి వాటి గమ్యస్థానాలకు చేరుకుంటున్నాయి. తర్వాత పెంపుడు జంతువులు మొత్తం పెంపుడు జంతువులన్నిటికీ కూడా కాంతిని ప్రసారం చేస్తున్నాయి. ఆ పెంపుడు జంతువులు మనతో ఉండడం మూలాన మన యొక్క మానసిక వికాసం, ఎదుగుదలకు అవి తోడ్పడుతున్నాయి. వాటికి థ్యాంక్స్ చెప్పుకుంటూ మనం ఈ గోల్డెన్ ఎనర్జీని వాటికి ప్రసారం చేస్తాం. ఏ జంతువునైనా, పెంపుడు జంతువు అయినా కానీ దాన్ని మరీ హింసించకుండా, మరీ కట్టడిలో లేకుండా కొద్ది స్వేచ్ఛనిస్తూ మనం స్వేచ్ఛ పొందుతూ వాటిని సరిగ్గా జీవించేట్టుగా చూద్దాం. క్రూర మృగాలకు కాంతిని పంపుతాం మాస్టర్స్. ఈ మధ్య కాలంలో దాదాపుగా ఈ లాస్ట్ ఇయర్ నుంచి కూడా క్రూర మృగాలన్నీ కూడా దాదాపుగా వాటికి ఎనిమీస్ అయినటువంటి జంతువులను కూడా దగ్గర తీసుకొని పాలు ఇవ్వడం, వాటితో స్వేచ్ఛగా ఆడుకోవడం చేయడం చాలా చూస్తూ ఉన్నాం. కనుక వాటిలో ఆ క్రూర జంతువులు మిగతా జంతువులతోటి సఖ్యంగా ఉంటూ అవి అందరితోటి అంటే ఆ క్రూరత్వాన్ని తగ్గించుకుంటూ అందరితో కలిసిపోయేటట్టుగా మనం కాంతిని ప్రసారింపజేద్దాం మాస్టర్స్. మానవ సామ్రాజ్యం ముందు వృద్ధాత్మలకు, యంగాత్మలకు, తర్వాత శిశువులకు, స్త్రీరాత్మలకు అందరికీ కాంతిని ప్రసరింపజేద్దాం. ఇప్పుడు పుట్టబోయే బిడ్డలకు, తల్లి గర్భంలో ఉన్నటువంటి బిడ్డలకు, ఇప్పుడే పుట్టిన బిడ్డలకు కూడా కాంతిని ప్రసారం చేద్దాం. వాళ్ళందరూ కూడా క్రిస్టల్ బేబీస్. ఆ క్రిస్టల్ బేబీస్ తోటే ప్రజెంట్ మన ప్రపంచం ఆధ్యాత్మికంగా ఎదగగలుగుతుంది. రైతులందరికీ కాంతిని ప్రసారం చేద్దాం మాస్టర్స్. ఎందుకంటే రైతు లేనిదే మనం లేము. మనకి ఏది కావాలన్నా, ఏ ఆహారం కావాలన్నా కానీ రైతు నుంచే వస్తుంది. రైతు సుఖ సంతోషాలతోటి హ్యాపీగా, బాధపడకుండా
మంచి పంట పొలాలు అభివృద్ధి చేసుకుంటూ మనకు అందివ్వగలిగేటువంటి శక్తిని ఆయనకు ఇవ్వాలని మన వాళ్ళకు కాంతిని ప్రసారం చేద్దాం మాస్టర్స్. తర్వాత ప్రజెంట్ గా మన సిచ్యువేషన్ లో ఈ కరోనా సిచ్యువేషన్ లో డాక్టర్స్ కు నర్సెస్ కు మిగతా స్టాఫ్ అందరికి కూడా బాగా కాంతిని ప్రసారం చేద్దాం మాస్టర్స్. ఎందుకంటే విపరీతమైనటువంటి కేసులు, వాళ్ళు శక్తిని మించి వాళ్ళు సర్వీస్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకు ఎనర్జీ రావాలని, ఆ శక్తి విపరీతంగా రావాలని వాళ్ళకు ఎనర్జీని పాస్ చేద్దాం మాస్టర్స్. తర్వాత ప్రభుత్వాలకు, మంత్రులకు, కలెక్టర్స్ కు వీళ్ళందరూ కూడా కాంతిని ప్రసారం చేద్దాం. ఎందుకంటే కలెక్టర్స్ కూడా వాళ్ళు డాక్టర్స్ వీళ్ళు ఎంత కష్టపడుతున్నారో, కలెక్టర్స్, పోలీస్ స్టాఫ్ వీళ్ళందరూ కూడా అంతే కష్టపడుతున్నారు. వీళ్ళందరూ కూడా మనం కాంతిని ప్రసారం చేద్దాం. వాళ్ళలో మార్పు సంభవించాలి. ఎందుకంటే రాజకీయ నాయకులు, మంత్రులు, అధికారులు అందరూ కూడా వాళ్ళలో మార్పు వచ్చేసి ప్రజలకు సహకరించే విధంగా వాళ్ళలో మార్పు రావాలి, ప్రజలకు సహకరించాలి, సహాయం చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళందరిలో మార్పు రావాలని వాళ్ళకు కాంతిని ప్రసారం చేద్దాం మాస్టర్స్. ప్రజెంట్ సిచ్యువేషన్ లో ప్రజలందరూ కూడా శాకాహారులుగా మారాలి, ధ్యానం చేయాలి అనేటువంటి సంకల్పాన్ని మనం విశ్వంలోకి వదిలేద్దాం మాస్టర్స్. విశ్వంలోకి వదిలేస్తే ఇప్పుడు ఈ గాలిలో ఈ వైరస్ ఎట్లయితే వ్యాప్తి చెందుతోందో ఆ విధంగా శాకాహారం తినాలి, ధ్యానం చేయాలి అనేటువంటి ఈ వైరస్ కూడా అట్లా స్ప్రెడ్ అయిపోవాలి ప్రతి మనిషిలో. ఆయుర్వేద వనాలు, వనమూలికలు వీటన్నిటి కూడా బాగా వృక్షాలు, వీటికి బాగా మనం శక్తిని ప్రసారం చేద్దాం, గోల్డెన్ ఎనర్జీని ప్రసారం చేద్దాం. ఎందుకంటే ప్రజెంట్ ఈ మామూలు మెడిసిన్స్ కంటే కూడా ఈ ఆయుర్వేద మెడిసిన్స్ లో మనకు అందుబాటులో ఉండి ప్రజలకు ఈజీగా దొరికే విధంగా ఆయుర్వేదాలు ఉంటాయి కనుక అవి వాళ్ళకు అందుబాటులో వచ్చేట్టుగా వాటికి ఎనర్జీని ప్రసారం చేద్దాం మాస్టర్స్. సీతాదేవి కూడా తన రాజ్యంలో ప్రజలకు దగ్గరుండి, ప్రజలు ఎక్కువ కష్టపడకుండా, ఎక్కువ ఇదిగా బాధపడకుండా తనకు తెలిసినవన్నీ కూడా వాళ్ళకి చెప్పేసి వాళ్ళతోటి ఆయుర్వేద మెడిసిన్స్ ఇప్పించి వాళ్ళని బాగు చేస్తూ ఉండేది. తర్వాత భూమండలం మీద ఉన్నటువంటి పిరమిడ్స్ అన్నిటికి కూడా మనం కాంతిని ప్రసారం చేద్దాం మాస్టర్స్. గోల్డెన్ ఎనర్జీ కాంతిని ప్రసారం చేద్దాం. మన పేరవరం ఉగాది పిరమిడ్ కు ముందుగా కాంతిని ప్రసారం చేద్దాం మాస్టర్స్. అక్కడ కాంతిని ప్రసారం చేసేటప్పుడు మొన్న మనకు సార్ ఏ విధంగా అయితే కోడింగ్స్ ద్వారా శక్తిని మనకి ఇచ్చారో ఆ రేంజ్ లో అక్కడ కోడింగ్స్ కనిపించాయి మాస్టర్స్ నాకు. అయితే అక్కడ ఏంటంటే స్ట్రక్చర్ ఇంకా ట్రయాంగిల్ పైన స్ట్రక్చర్ ఇంకా కంప్లీట్ కాలేదు, కానీ ట్రయాంగిల్ ఏర్పడి దాంట్లో కోడ్స్ ఇట్లా స్టార్స్ లాగా వచ్చినట్టుగా నాకు అనిపించింది. ఇప్పుడు మళ్ళీ మనం అదే స్ట్రక్చర్ కి మనందరం కలిసి ఎనర్జీని ప్రసారం చేద్దాం. ఆ పిల్లర్స్ దగ్గర నుంచి, పిల్లర్స్, బీమ్స్ ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది, ఫస్ట్ ఫ్లోర్ దగ్గర నుంచి మొత్తం మళ్ళీ ఆ గోల్డెన్ ఎనర్జీని పేరవరం పిరమిడ్ కు పంపిద్దాం.
అక్కడ కింగ్ చాంబర్ తయారవుతుంది, క్వీన్ చాంబర్ తయారవుతుంది, శ్రీచక్రం తయారవుతుంది, మెర్కబా పిరమిడ్ కూడా దాంట్లోనే కడుతున్నారు. ఈ 4 స్ట్రక్చర్స్ గోల్డెన్ ఎనర్జీని ప్రసారం చేద్దాం. చుట్టుపక్కల కూడా అసలు పొలాలు అయితే గోల్డెన్ ఆరెంజ్ మిక్స్డ్ కలర్ లో పొలాలు ఎంత చాలా బాగున్నాయి. అన్ని పంట పొలం ఉన్నటువంటి పొలాలు అన్ని కూడా అదే కలర్ లో ఆరెంజ్ కలర్ లో కనిపిస్తూ ఉన్నాయి, మెరుస్తూ ఉన్నాయి, అసలు కనిపిస్తున్నాయి, మెరుస్తూ ఉన్నాయి గోల్డెన్ ఆరెంజ్ కలర్స్ లో. అట్లాగే కర్తాల్ పిరమిడ్ కూడా ఎనర్జీ పాస్ చేద్దాం మాస్టర్స్. మహేశ్వర మహా పిరమిడ్ కూడా ఎనర్జీ పాస్ చేద్దాం, అది ఇది తొందరగా కంప్లీట్ అయిపోవాలని చెప్పేసి. ఇంకా ఎక్కడెక్కడైతే పిరమిడ్స్ కన్స్ట్రక్షన్ లో ఉన్నవి, అన్ఫినిష్డ్ లో ఉన్నవి, వాటన్నిటికి కూడా మనము గోల్డెన్ ఎనర్జీని ప్రసారం చేద్దాం మాస్టర్స్. భూమండలం మీద అందరూ కూడా శాకాహారులుగా, ధ్యానులుగా మార్పు చెందాలని మనస్ఫూర్తిగా మన గోల్డెన్ ఎనర్జీని ప్రసారం చేద్దాం మాస్టర్స్. అందరూ శాకాహారులుగా, ధ్యానులుగా మారిపోవాలి. అందరూ శాకాహారులుగా, ధ్యానులుగా మారిపోవాలి. అందరూ శాకాహారులుగా, ధ్యానులుగా మారిపోవాలి. తదాస్తు, తదాస్తు, తదాస్తు. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సార్. మేడం ఇంకా 10 minutes ఉన్నది. మన మాస్టర్స్ కి మరొకసారి సింబాల్ గురించి చెప్పండి మేడం.
సింబల్ గురించి మరొకసారి చెప్పండి. ఓకే కొంచెం సార్. లేట్‌గా జాయిన్ అయ్యారు. చెప్పండి. ఓకే. 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 హిమాలయాల దగ్గర శంబాలా ఉంది. హిమాలయాల్లో శంబాలాకు అధిదేవత లలితాదేవి. ఆ లలితాదేవి నివసించేటువంటి మణిద్వీపం అది ఎట్లా ఉంటుందో ఒకసారి మనం మళ్ళొకసారి విందాం. మహాశక్తి మణిద్వీప నివాసిని, ముల్లోకాలకు మూల ప్రకాశిని. మణిద్వీపములో మంత్రరూపిణి మన మనస్సులలో కొలువై ఉంది. సుగంధ పరిమళ పుష్పాలెన్నో వేలు, అనంత సుందర సువర్ణ పూలు, అచంచలంబగు మనోసుఖాలు మణిద్వీపానికి మహానిధులు. మనమందరం కూడా మన గోల్డెన్ ఎనర్జీని ఆ మణిద్వీపానికి ఇంకా పంపించేద్దాం. లక్షల లావణ్యాలు, అక్షర లక్షల వాక్ సంపదలు, లక్షల లక్ష్మీపతులు మణిద్వీపానికి మహానిధులు. పారిజాతవన సౌగంధాలు, సురాధినాదుల సత్సంగాలు, గంధర్వాదుల గాన స్వరాలు మణిద్వీపానికి మహానిధులు. భువనేశ్వరి సంకల్పమే జన్మించే మణిద్వీపం, దేవదేవుల నివాసం, అదే కైవల్యం. మన గోల్డెన్ ఎనర్జీ అంతా కూడా మణిద్వీపానికి పంపించేద్దాం. పద్మరాగములు సువర్ణమణులు 10 ఆమడల పొడవున గలవు, మధురమగు చందన సుఖలు మణిద్వీపానికి మహానిధులు. 64 కళామ తల్లులు వరాలను సగే పదార శక్తులు, పరివారంతో పంచబ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు. అష్టసిద్ధులు నవనిధులు, అష్టదిక్కులు దిక్పాలకులు, సృష్టికర్తలు సురలోకాలు మణిద్వీపానికి మహానిధులు. మన బంగారు ఎనర్జీని మణిద్వీపానికి పంపించేద్దాం. కోటి సూర్యులు ప్రచండ కాంతులు, కోటి చంద్రులు చల్లని వెలుగులు, కోటి తారకలు వెలుగు తిలుగులు మణిద్వీపానికి మహానిధులు. కంచు కోడల ప్రాకారాలు, రాగి గోడల చతురస్రాలు, 7 ఆమడల రత్నరాశులు మణిద్వీపానికి మహానిధులు. పంచామృతమయమైన సరోవరాలు, పంచలోహమయ ప్రాకారాలు, ప్రపంచమేలే ప్రజాధిపతులు మణిద్వీపానికి మహానిధులు. ఇంద్రలీనమణి ఆభరణాలు, వజ్రపు కోటలు వైడూర్యాలు, పుష్యరాగమణి ప్రాకారాలు మణిద్వీపానికి మహానిధులు. మన బంగారు ఎనర్జీని మణిద్వీపానికి పంపిద్దాం. సప్తకోటి ఘన మంత్ర విద్యలు, సర్వశుభప్రద ఇచ్ఛాశక్తులు, శ్రీ గాయత్రి జ్ఞానశక్తులు మణిద్వీపానికి మహానిధులు. విలమిలలాడే ముచ్చపురాసులు, తళతళలాడే చంద్రకాంతములు, విద్యుల్లతలు, మరకతమణులు మణిద్వీపానికి మహానిధులు. కుబేర ఇంద్ర వరుణ దేవులు, శుభాలను సగే అగ్నివాయువులు, భూమి గణపతి పరివారములు మణిద్వీపానికి మహానిధులు. భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు, పంచభూతములు, పంచశక్తులు, సప్త ఋషులు, నవగ్రహాలు మణిద్వీపానికి మహానిధులు. కస్తూరి మల్లిక కుంతవనాలు, సూర్యకాంతిల మహాగ్రహాలు, 6 ఋతువులు, చతుర్వేదాలు మణిద్వీపానికి మహానిధులు. మంత్రిని దండిని శక్తి సేనలు, కాళిక కరాళి సేనాపతులు, 32 మహాశక్తులు మణిద్వీపానికి మహానిధులు. సువర్ణ రజిత సుందరగిరులు, అనంతదేవి పరిచారకులు, గోమేధికమణి నిర్మిత గుహలు మణిద్వీపానికి మహానిధులు. మన గోల్డెన్ ఎనర్జీ అంతా మణిద్వీపానికి పంపిద్దాం. సప్త సముద్రములు, అనంత నిధులు, యక్ష కిన్నెర కింపురుషాదులు, నానా జగములు, నదీ నదములు మణిద్వీపానికి మహానిధులు. మానవ మాధవ దేవగణములు, కామధేనువు, కల్పతరు, సృష్టి స్థితి లయ కారణమూర్తులు మణిద్వీపానికి మహానిధులు. కోటి ప్రకృతుల సౌందర్యాలు, సకల వేదములు, ఉపనిషత్తులు, 16 రేకుల పద్మశక్తులు మణిద్వీపానికి మహానిధులు. దివ్య ఫలములు, దివ్యాస్త్రములు, దివ్య పురుషులు, ధీరమాతలు, దివ్య జగములు, దివ్య శక్తులు మణిద్వీపానికి మహానిధులు. శ్రీ విఘ్నేశ్వర కుమారస్వాములు, జ్ఞానముక్తి ఏకాంత భవనములు, మణి నిర్మితమగు మండపాలు మణిద్వీపానికి మహానిధులు. మన గోల్డెన్ ఎనర్జీని మణిద్వీపానికి పంపుదాం. చింతామణులు, నవరత్నాలు, 100 ఆమడల వజ్రపురాసులు, వసంత వనములు, గరుడ పచ్చలు మణిద్వీపానికి మహానిధులు. దుఃఖము తెలియని దేవీ సేనలు, నటనాట్యాలు, సంగీతాలు, కనకనకాలు, పురుషార్థాలు మణిద్వీపానికి మహానిధులు. 14 లోకాలన్నింటిపైన సర్వలోకమును లోకము గలదు.
సర్వలోకమే ఈ మణిద్వీపం, సర్వేశ్వరికి శాశ్వత స్థానం. చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల మంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణిద్వీపంలో. మణిగణ ఖచ్చిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణిద్వీపంలో. పరదేవత నిత్యము కొలిచి మనసు అర్చించిన అపార ధనములిచ్చి సంపదలిచ్చి మణిద్వీపేశ్వరి దీవిస్తుంది. అయితే ఈ కొత్త ప్రపంచంలో మనకు బార్టర్ సిస్టమ్ అని నిన్న మేడం చెప్పారు కదా, ఇచ్చిపుచ్చుకోవడం. వాళ్ళ దగ్గరే అన్ని సంపదలు కూడేసుకోకుండా మన దగ్గర ఒక సంపద ఉంటే అది వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గరికి మనం తీసుకోవడం. అది పత్రి సారు మొన్న ఒక కాన్సెప్ట్ లో చెప్పాడు అనమాట. ప్రజెంట్ నేను ఆ స్థితిలోనే ఉన్నాను, బార్టర్ సిస్టమ్ లోనే ఉన్నాను అన్నారు. అంటే నా దగ్గర ఏమీ లేదు, నా దగ్గర ఉన్నదంతా ఒకటే ఉంది, నేను జ్ఞానం ఒకటే అందరికీ చెప్తున్నాను. మిగతా అందరూ నాకు నామేం కావాలో నాకు అవే అందిస్తున్నారు. అందరూ అంటే ప్రకృతి అన్నమాట. అదే విధంగా బార్టర్ సిస్టమ్ గురించి నాకు చిన్న కాన్సెప్ట్ రాత్రి గుర్తొచ్చింది, అది చెప్తున్నాను సార్. దీంట్లో మన కొత్త నూతన 5th డైమెన్షన్ దాంట్లో వెళ్ళేటప్పుడు మన జీవన పరిస్థితులు ఎట్లా ఉంటాయి అనేది, మనకు ఆస్తిపాస్తులు కోకలలు ఉంటాయి, కానీ ఇక్కడలాగా మనము అసూయ దేశాలు అట్లాంటివి ఏమి ఉండవండి. ఓన్లీ ప్రేమ, సౌభాతృత్వం, ఒకడు సర్వీస్ చేసుకోవడం అంతే. దాంట్లో మనీ ట్రాన్సాక్షన్స్ అంటూ ఉండవంట. ఇంకా కొన్ని రోజులు పోతే, ఇప్పుడే డిజిటల్ గా చాలా వచ్చేసింది మనీ ట్రాన్సాక్షన్ డిజిటల్ గా, ఇంకా కొన్ని రోజులు పోతే మనీ ట్రాన్సాక్షన్స్ డిజిటల్ గా కూడా ఉండవు అన్నమాట. వాళ్ళు ఎట్లా అంటే, మన హిస్టరీ చదువుకుంటే మనకు గత సంవత్సరాలు 100 సంవత్సరాల క్రితం ఏమేమి జరిగినాయో ఎట్లయితే తెలుస్తుందో, ఇప్పుడు మన తర్వాత ఒక 2-3 తరాల వాళ్ళు మనీ అంటే ఏంటి అని మన తాత ముత్తాతలను అడుగుతారంట. ఆ మనీ కూడా ఉండేదా మనకు అనేసి. అంటే అట్లాంటి స్టేజ్కి వెళ్ళిపోతాం అనమాట మనం. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అని వస్తుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే కూడా అంతే, మనకు తీరిక సమయం ఎక్కువ ఉంటుంది, పనిచేసే సమయం తక్కువ ఉంటుందంట. అది చెప్తున్నారు మాస్టర్స్. ఓకే మేడం, థ్యాంక్ యూ సార్. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ. మరి మెల్ల మీ చేతులు విడిచి కల్పన పెట్టండి. 5 4 3 2 1 0. స్లోగా మరొకసారి కళ్ళపైన చేపెట్టుకుని ఆ మణిదీపానికి కాంతి పంపించండి మాస్టర్స్. సో ఇందాక మేడం చెప్పారుగా మనీ, సో అట్లానే అలా రావాలని చెప్పి ఆ సమయం, అలాంటి సమయం రావాలని, ఎస్ దానిలో థాట్ క్రియేషన్ అలాంటి రావాలని చెప్పి కాన్సెప్ట్ చేయండి మాస్టర్స్. రైట్, ఓకే. మెల్ల చేతులు వేసి కళ్ళు తెరవండి మాస్టర్స్. అడి చేతులు తీసుకోండి, కళ్ళు తెరవండి. 5 4 3 2 1 0. రోహిన్ మేడం చెప్పండి.
సార్ చాలా బాగుంది. సినిమాలలో మణిదీపం యాక్చువల్లీ నేను ఆ మణిలోకి ఒకసారి ట్రావెల్ చేశాను. సో ఇప్పుడు మళ్ళా నేను దాన్ని అనుభూతి చెందాను. చాలా బాగున్నాయి అనుభూతి చెందాను. తర్వాత ఇప్పుడు మాట కంటే మర్కబా సింబల్ కనిపిస్తుంది. మెరకబా సినిమా. ఓకే. మర్కబా సింబల్ ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే మనం లైసెన్స్ ప్రెసిడెంట్ ద్వారా మనలో ఆ లైబ్రరీ యాక్టివేట్ అవుతుందని అలా వచ్చింది సార్. మాట క్లారిటీ నోడతలే మేడం. డీప్ త్రిల్ సౌండ్ ఎక్కువ నడుతుంది. ఇప్పుడు సార్ క్లారిటీ లేదు, స్లో ఉంది ఇక్కడ. ఇప్పుడు సార్ ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుందా సార్? చెప్పండి. ఓకే మేడం, చెప్పండి. అలా ఆ వైబ్రేషన్స్ అంటే అలా యాక్టివేట్ అవుతున్నట్టు వచ్చింది సార్. ఏమో రోజు కంపల్సరీగా మెక్కగా కనిపిస్తుంది సార్. అలా అంటే నాకు అలా మెసేజ్ అలా వాయిస్ వచ్చింది. తర్వాత నాకు గుర్తు రావట్లేదు కానీ అయితే చాలా బాగా చేశాను సార్. మణిద్వీపం చెందాలా అనేది నాకు అనుభూతి చెందాను దాన్ని. మణిద్వీపం గురించి చాలా బాగుంది సార్. ఇంకా ఏదో మెసేజ్ ఇచ్చింది సార్, నాకు గుర్తు రావట్లేదు యాక్చువల్లీ, కానీ చాలా బాగుంది సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ. వినయ్ కుమార్ సార్. నమస్తే సార్. శ్రీ వినయ్ సార్. అబ్బో, నమస్తే నమస్తే నమస్తే. యు ఆర్ ఏ డివైన్ గ్రాండ్ మాస్టర్ సార్. డివైన్ లో కూడా ఏం పొద్దున ఏమి ఇచ్చారు సార్ మీరు ఇచ్చిన వాంబో. అసలు నాకు ఫస్ట్ ఒక సాలెపురుగు లాగా అనిపించింది. గూడు కట్టిన సాలెపురుగు గూడు కడుతుందా అనుకున్నా సార్. సాలెపురుగు. దాని తర్వాత కాదు సాలెపురుగు మీద సీతాకోక వాలింటారు సార్. సాలెపురుగు గూడు మీద ఆ సారెడి కడుతుంది కదా, దాని మీద సీతాకోక చిలుక వాడింది. దాని తర్వాత అది ఉరుములాగా మారిపోయింది సార్. దాని తర్వాత అసలు మీరు ఆ 3 సోలార్ సిస్టమ్స్ 3 కలిపి మూడిటి ఒకదానికి సంబంధం కలిపేసి మళ్ళా లోపల అసలు నాకు ఎంతమంది సూర్యుడు కనపడ్డారు సార్ పొద్దునైతే. అప్పో, టెంపోరల్ రీజన్ నుంచి ఆ విశుద్ధిలోకి పోతుంటే ఆ విశుద్ధిలోకి సూర్యుడి కాంతి సార్ సరిగ్గా విశుద్ధిలో పడ్డది సార్ కాంతి. అక్కడి నుంచి పడి మళ్ళీ వెంటనే మళ్ళీ కాంతి మళ్ళీ మీరు బ్యాక్ తీసుకుపోయినారు సార్. వాళ్ళ ముందుకు వచ్చింది. కానీ ఒక్కటి అర్థం కాదు సార్, నా కుడికాలి బొలవనేనికి మీరు కనెక్షన్ ఇచ్చారు. ఆ కనెక్షన్ తీసుకోపోయి వెనకాల ఉన్నటువంటి సహస్రార సబ్ కాన్షియస్ మైండ్ గొప్ప చెప్పారు సార్. ఆ ఒక్క కనెక్షన్ దాని నుంచి ఇంకా ఏళ్ళకి ఆ కనెక్షన్ రాలేదు సార్. ఇక ఆ కనెక్షన్ లో ఉన్న సార్ ఒక 5 నిమిషాలు దాన్ని అంతా మర్చిపోయారు సార్ వరల్డ్ అంతా. దాని తర్వాత సార్ నేను అనుకున్నా ఫస్ట్ మీరు రైట్ సైడ్ చెస్ట్ మీద మీరు పెట్టారు, తర్వాత లెఫ్ట్ సైడ్ చెస్ట్ మీదకి లాస్ట్ తీసుకొచ్చి పెట్టారు సార్. మీరు ఇక్కడ ఎందుకు పెట్టారు దీన్ని? మీరు కంప్లీట్ చేయలేదు. మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ మోకాళ్ళకి ఇచ్చారు, పాదాల పట్టి దగ్గర ఇచ్చారు. ఇవన్నీ తర్వాత ఎడం అయిపోయారు సార్. లెఫ్ట్ అయ్యి రైట్ అయిన తర్వాత చాలా వండర్ఫుల్ సార్. బ్యూటిఫుల్ అని చాలా అసలు లాస్ట్ సార్ 2 చెవులు మూసుకుంటూ తెరుస్తూ మూసుకుంటుంటే సార్ సౌండ్ ఎంత గమ్మత్తుగా ఉన్నది సార్. అబ్బో, జలపాతాల హోరు ఫస్ట్. దాని తర్వాత ఒక ఎడమ చెవులో సార్ సన్నగా దొప్పలాగా చెయ్యి పెట్టి దాంట్లో పక్కకు తీస్తుంటే హోరున సౌండ్ వస్తున్నది సార్. తక్కువ వచ్చింది, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ బాగుంది సార్. 2 చెవులు మూసుకొని సౌండ్ ఆలోచిస్తూ తీపొంది సార్. నా కళ్ళ ముందు సార్ టరడై లోపల గోచి పెట్టుకొని పద్మాసనం వేసుకున్న ఆ 3 యాంగిల్స్ గల రూపం కనపడ్డది సార్. తల 2 యొక్క మోకాళ్ళు కనిపిస్తున్నాయి సార్. పద్మాసనంలో ఉన్నాడు, గోచి పెట్టుకున్నాడు సార్ ఒక ఆయన. అది కనపడ్డది సార్. అది కనపడి మళ్ళీ మీరు చూడండి అక్కడ ఏం కనిపిస్తుందో చూడండి. మీరు చూడనప్పుడు శివలింగం అయిపోయింది సార్. అది ఆ శివలింగం అయిపోయి ఆ శివలింగం కూడా మాయమైపోయింది సార్.
ఇక్కడ నుంచి ఓంకార సౌండ్ అనేది వస్తూనే ఉన్నది సార్, చెవుల్లో 2 చెవులు వస్తుంటే. దాని తర్వాత ఆ 2 చేతులు తీశాను సార్. తీసి మళ్ళా చేతులు కలుపుకున్నా సార్. ఇక ఆ చేతులు విడిపోలేదు సార్. మీరు మాయమైపోయిన తర్వాత 10 నిమిషాలకు ఆ చేతులు విడిపోలేదు. అమృతం సార్, అమృత బిందువులు పడుతున్నట్టుగా అనిపిస్తుంది కానీ ఏం కాబట్టి ఆ 3 ఆ గ్లాండ్ దగ్గర ఈ మొత్తం బాడీ మొత్తం సార్, ఇది కరెక్ట్ 100% సిద్ధ సమాధి యోగం కూడా కాదు సార్, అంతకంటే ఎక్కువ సార్ ఇది. అప్పుడు సిద్ధ సమాధిలో కూడా ఇంత రాజు ఉంది సార్. సమాధిలోకి పోతారు కానీ జూ అని బాడీ మొత్తం సార్ కింద నుంచి పైదాకా దడ 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 అని సౌండ్ వస్తుంది సార్. చాలా బాగా అనిపించింది సార్. అప్పుడు తర్వాత ఒక 5-10 మినిట్స్ తర్వాత కొద్దిగా నేను ఇదైపోయి మళ్ళీ మీకు వెంటనే మెసేజ్ పెట్టాను మీకు. నేను ఎక్కడ చూసినా మీరు రావట్లేదు, సిగ్నల్ కొట్టినా కానీ మళ్ళీ రావడం వల్ల ఓపెన్ కావట్లేదు, లాగాని కావట్లేదు. ఇక అది పెట్టాను. తర్వాత అది అయిపోయింది సార్ వదిలిపుట. ఇప్పుడు సెషన్ లో సార్ మేడం గారు చాలా బాగా చెప్తారు సార్. మణిదీపం అంటే మన బాడీయే సార్, మన బాడీయే మణిదీపం. మన మెదడులో ఉన్నది సార్. లాస్ట్ కు 3 గ్రాండ్లు కలిసి చోటునే పార్వతి శివుడు ఒక్కటైపోయి ఆనంద రూపంలో ఉన్నప్పుడు లలితాదేవి అవుతుంది సార్ అక్కడ. అది ఆ 3 కలిపి పడ్డప్పుడే మీకు అమృత బిందువులు పడుతున్నప్పుడే ఉంటుంది సార్. మీకు ఒక్కసారి ఉంచుకోండి సార్. అన్ని పుష్పరాగాలు మన దేహంలోనే ఉన్నాయి సార్, సుగంధ వర్ణాలు మనలోనే ఉన్నాయి, రహిత గోడలు మనలోనే ఉన్నాయి, బంగారాలు మన ముత్యాలు మనలో ఉన్నాయి. 32 పళ్ళు ముత్యాలు సార్. పైన 32 ప్రాకారాలు ఉన్నాయి సార్, కింద 30 మొత్తం పళ్ళని కూడా 16, 32 చూసుకోండి మీరు. మొత్తం బాడీ సార్ అంతా, ఇంకా ఏదేం లేదు. అది మొత్తం ఒక్కసారి విజువలైజ్ చేసుకుంటే కళ్ళ ముందు మానవ శరీరం విశాలంగా విస్తృతంగా విస్ఫోటం చెంది ఒక మనిషి శరీరం అంతా ఒక ఎనర్జీ. ఎంతమంది సత్యసాయిబాబాకు షిరిడి సాయిబాబా వాడు విశ్వరూపేట చూపించారు, అట్లా పెద్ద భూమి ఆకాశాలంతా దేహం అయిపోయి ఆ దేహంలో కనిపిస్తున్నాయి సార్. ఇవన్నీ కూడా చాలా వండర్ఫుల్ గా వర్ణించారు మేడం గారు. మొత్తాన్ని చాలా వరకు బట్టారు కానీ ఏ పార్టీకి ఆ పార్టీ ఆపి ఆ పార్టీలో కాంతి పంపిస్తే బాగుండేది సార్. వారు కొన్ని ఏం తర్వాత కాంతి పంపించారు. అప్పటికి చాలా బాగుంది సార్. అమ్మో ఎక్కువ సార్. అప్పుడైతే మెదడైతే ఇట్లా గుంజుతున్న సార్, మొత్తం అంతా ముళ్ళేసి కట్టినట్టే అనిపించింది సార్. ఆ శంబాల దాటి మణిదీపంలోకి సగం లెక్క ఉంది. మీరు సెకండ్ టైం పెట్టినప్పుడు అయితే ఇక ఏం లేదు, చుట్టూ వైర్లు కట్టి తాళ్ళు పెట్టి గట్టిగా బిగిస్తుందో అట్లా అయింది సార్. చాలా బాగుంది, చాలా మంచిగా సార్. చాలా బాగా ఇచ్చింది మేడం గారు. వాళ్ళు మొత్తం అన్ని చక్రాల్లోకి వారు వెళ్ళిపోయినారు, అన్ని చక్రాలు చేయించారు. వాళ్ళ మూలాధారంలోకి పోయి రూట్ తీసుకొని అతల సుతల రసాదల పాతాళాది లోకాలకు పోయినారు. అంటే కాళ్ళు మొత్తం అని వెళ్ళిపోయినాయి అనమాట, రూట్లోకి భూమిలోకి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడి నుంచి పైకి రావడం. చాలా బ్యూటిఫుల్ చెప్పారు, చాలా బాగా. చాలా థ్యాంక్స్ సార్. మీకు కూడా ఇంత ఎనర్జీస్ ఇచ్చారు సార్. ఇక ఏం లేదు సార్, ఈ ఎనర్జీని మనం దీన్ని ఎప్పుడు కాంతి రూపంలో బయటికి పంపిస్తేనే వాళ్ళు పంచుకుంటారు సార్. లేకపోతే కరెంటు స్తంభాల్లా గట్టిగా ఉంటారు. అన్ని వాళ్ళకంటే ఒంట్లో అంతా ఆరోగ్యాలు బాగుండవు సార్. ఎప్పుడైతే వాళ్ళు కాంతి కళ్ళు మూసుకోగానే కళ్ళ ముందు ఇది కనపడాలి, కాంతి స్ప్రెడ్ చేయాలి, అప్పుడు కానీ పవర్ తగ్గుతుంది సార్. అదే సార్, ఇస్తున్న కొద్దీ వస్తుంది, పైనుంచి మనకు వస్తుంటుంది, మనం బయటికి పంపిస్తుంటాం, వస్తుంటుంది. విశ్వమయ ప్రాణశక్తిని తీసుకొని దాన్ని పంపిస్తున్నాను సార్. పంపిస్తేనే ఇది ఉంటుంది, అది ఉండదు. మన బాబాజీ గారు ఉన్నారంటే గల కారణం ఎలా ఉండగలిగారంటే విశ్వమయ ప్రాణశక్తిని తీసుకుంటున్నాడు ఆయన, వదిలిపెడుతుంది సార్ జనం మధ్యలో మన ద్వారా బయటకు పంపిస్తున్నాడు ఆయన. అందుకనే ఆయన బాడీ ఉండగలిగింది సార్. అంటే బాడీ ఉండదు, బాడీ అప్పటిదాకా బాడీ ఉండదు సార్. ఎప్పుడైతే తీసుకుంటే ఎనర్జీ పంపిస్తున్నారు, దాచుకుందామని ఏసారి అనిపించిందో కథమే రావణాసుడికి అంతే అనిపించింది, నాశనం అయిపోయినాడు. రాముడికి బాణం కొట్టాడు, బయటపడ్డాడు సార్. శక్తిగా రావణాసుడు సార్. ఆయన్ని శాసించాలనుకున్నాడు, అన్ని పవర్స్ మొత్తం ప్రపంచాన్ని శాసించాలనుకుని నాశనం అయిపోయినాడు. అది లేకుండా ఉండి పంచటమే ఉంటే రాముడిలాగా అన్ని పంచాడు ఆయన, అందరికి అన్ని పంచాడు కానీ రాముడు ఉన్నాడు తెలుస్తాయి. చాలా బాగా వచ్చింది సార్. మాస్టర్, I will appreciate you, divine master. Thank you, master. Thank you. Love you, master. Thank you. Okay, sir. Thank you. Okay, Ratnamohan madam. హలో మేడం, రావట్లేదు మాట, వినట్లేదు. మాస్టర్ మీకు వినిపిస్తుందా మేడం?
మనకు సబ్మిట్ చేసుకోండి మేడం. ఎస్ఆర్ రిసల్ట్స్ ఉందా? ఓకే శారదా మేడం మీరు చెప్పండి. లోపల మేడం ఒకసారి మీరు మొబైల్ చెక్ చేసుకోండి మేడం. 4 సిస్టమ్స్ ఆన్ చేయండి. జరిగింది మేడం ఒకసారి దత్తం మేడం. ఓకే శారదా మేడం ఈ లోపల మీరు చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ మాస్టర్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. చాలా బాగా జరిగింది మాస్టర్. తను కాంతి స్ప్రెడ్ చేపిస్తున్నప్పుడు చాలా కాంతి మంచిగా స్ప్రెడ్ అయింది అంతటా. శంబాలలో కాంతి స్ప్రెడ్ చేపిస్తున్నప్పుడు మంచిగా చాలా బాగా కాంతి స్ప్రెడ్ అయింది సార్. మొత్తం అక్కడ శంబాల ఏరియా అంతా బాగా అంటే బాగా స్ప్రెడ్ అయింది. ఒక సూర్యుడు సూర్యబింబము మొత్తం భూమండలం అంతా కవర్ చేస్తున్నట్టుగా ప్రసరిస్తే ఎట్లా అయితే ఉంటుందో ఆ విధంగా కంప్లీట్ భూమి అంతటిని కవర్ చేస్తున్నంత పెద్ద సూర్యబింబంతో కాంతి ప్రసరణ జరిగినట్టుగా కాంతి బింబం వచ్చింది సార్. కాంతి సూర్యుడు లాగా సూర్యుడు కనపడింది, పెద్ద సూర్యుడు అన్నట్టు, చాలా పెద్ద సూర్యుడు. అక్కడ నుంచి కాంతి ప్రసారం బాగా జరుగుతున్నట్టు, అంటే మనమే అందరం ఒక సూర్యుల లాగా అక్కడ ప్రసరించడం జరుగుతుంది. ఎందుకు అంటే మన అందరి జన్మ ప్రణాళికలు అక్కడనే రచించబడ్డాయి కాబట్టి మనం ఇప్పుడు అక్కడ ట్యూన్ అయినాం. అక్కడి ఫ్రీక్వెన్సీ మేడం ఎప్పుడైతే ఇలా కాంతి మణిదీపానికి కాంతి స్ప్రెడ్ చేయండి అన్నప్పుడు మనం అందరం కూడా వాళ్ళమే అక్కడి నుంచి జన్మ తీసుకోబడినటువంటి ఇప్పుడు హిమాలయ యోగి మాతర్ బాబా ఉన్నారు కదా సార్, గురు పరంపరలో ఒకరు. ఆ విధంగా అతను ఇక్కడ మనందరినీ జన్మ అంటే ఎవరెవరు గురువులుగా చేయాలి, ఎవరెవరు విశ్వానికి ఉపయోగపడే విధంగా అనేటటువంటి రచనలు చేయబడి అందులో మీరు మేము ఇట్లా అందరం ఉన్నాం కాబట్టి ఆ ఏరియాలో ఆ మేడం అవన్నిటిని చెప్పేసరికి ఇక కాంతి బాగా స్ప్రెడ్ అయింది. ఇంకోటి ఏంటంటే సీతాదేవి అప్పటి రోజులలో అంటే రామరాజ్యం పాలన జరిగిన రోజులలో వనమూలికలను అన్నింటినీ ఆ యొక్క వాటిని సేకరించి ఆయుర్వేద మందులు తయారు చేయించి అక్కడి ప్రజలకు అవి ఔషధాల రూపంలో ఇచ్చేవాళ్ళు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వనాల ఆ యొక్క వృక్ష సంపదకు ఆ యొక్క చెట్ల వనమూలికలకు అన్నిటికీ బాగా కాంతిని స్ప్రెడ్ చేద్దామని చెప్పారు. అప్పుడు కాంతి కూడా బాగా స్ప్రెడ్ అయింది సార్, బాగా స్ప్రెడ్ అయింది కాంతి. అది చాలా బాగా అనిపించింది. మొత్తం మీద మనము ఎటు వచ్చి కాంతిని స్ప్రెడ్ చేయడమే కాబట్టి కాంతి మాత్రం స్ప్రెడ్ అవుతుంది కంపల్సరీ. ప్రతి ఒక్కరి నుంచి కాంతి వెలువడుతుంది. అక్కడ కాంతి స్ప్రెడ్ మనం ఏది చెప్తే అక్కడ వెళ్ళి కాంతి ఫామ్ అవుతుంది. అట్లా అయితే కింద భూమి కింద లోకాలకు కూడా మేడం పంపించారు, అది చాలా బాగుంది సార్. ఇది ఈరోజు బాగుంది సార్. కాంతి మాత్రం వెళ్తుంది, ఎటొచ్చి కాంతి కాన్సెప్ట్ మనది కాబట్టి కాంతి వెళ్ళింది. అలా జరిగింది సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. యా ప్రేమలత మేడం. నమస్తే సార్. నమస్తే మేడం. మార్నింగ్ మీరు ఎన్ని గంటలకు వెళ్ళిపోయారు సార్? క్లాస్ అయిపోయినాకనే లేదా? హలో 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 సార్, చెప్పండి. 8 గంటల వరకు ధ్యానంలోనే ఉన్నాను సార్. పూర్తి గంట వచ్చేసింది, అసలు లేవనిస్తలేదు సార్ ధ్యానంలో నుండి. మీరు వెళ్ళిపోయినరో తెలుస్తుంది కానీ దూదిలాగా అయిపోయినాను సార్, తేలిగా అయిపోయినాను, హ్యాండ్స్ లాక్ అయిపోయినాయి సార్. అవి లాక్ తీసుకుందాం అన్నప్పుడల్లా ఇట్లా మూలాధారం నుండి బొడ్డు దగ్గర నుండి ఒక రకమైన వేడి సార్, అంటే అగ్ని పై కింద నుండి మీదకి ఎక్కుతున్నాయి సార్. ఇక అది ఎట్లా అంటే ఇందాక ఒక పిక్చర్ పెట్టింది చూడండి, అట్లా పైకి ఎక్కుతున్నది సార్. ఒక ఆజ్ఞా చక్ర దగ్గర ఒక ధ్యానంలో ఉన్న శివుడు సార్, వెంట్రుకల జడలు విరబోసుకొని ధ్యానంలో ఉన్న శివుడు ఆ కూర్చున్న మోకాళ్ళ నుండి ఆయన శిరస్సు వరకు ఒక పిరమిడ్ మాదిరిగా మారిపోయింది సార్.
మారిపోయి తను ఎక్కడికి తీసుకెళ్ళిందంటే కన్యాకుమారిలా సూర్యోదయం మొట్టమొదటి సూర్యుని కిరణాలు భూమి మీద పడతాయి చూడండి, అక్కడికి తీసుకెళ్ళండి సార్. ఆ దర్శనం చేయించిండ్రు, కన్యాకుమారి దర్శనము, బద్రి తీసుకుపోయినరు, అలకనంద. ఎన్ని తిరిగి 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 చివరికి సార్ ఇంకా నేను ఇక లేస్తాను అన్నప్పుడల్లా నాకు అవి లాక్ ఓపెన్ అవుతలేవు సార్ నా హ్యాండ్స్. ఎంత సూపర్ వండర్ఫుల్ ఎనర్జీ సార్, యువర్ డివైన్ మాస్టర్ సార్. అసలు బయటకు రాలేకపోయాను సార్. అసలు బయటకు వచ్చేటప్పుడు చేతులు బలవంతంగా విడదీసుకునేటప్పుడు ఏమైంది సార్ అంటే నా చక్రాస్ నుండి, మూలాధార చక్రం నుండి ఈ సహస్రారం వరకు ఒక రకమైన అగ్ని బయటకు వెళ్ళిపోయింది సార్. అట్లా బలవంతంగా బయటకు వచ్చేసినాను సార్. 8 అయింది, కిటికీల నుండి ఎండ వచ్చేస్తుంది. అట్లా జరిగింది సార్. సూపర్ సార్. మేడం కూడా చాలా బాగా చెప్పారు సార్. మణిదీప వర్ణన చాలా బాగుంది సార్. ఇప్పుడు ఏం జరిగింది? చాలా మంచి చాలా ఎనర్జీస్ బాగున్నాయి సార్. లలితాదేవి మణిదీప వర్ణన చాలా బాగుంది సార్. 14 లోకాలన్నిటిపైన భువనేశ్వరి పంచబ్రహ్మల మంచం పైన చాలా బాగుంది సార్. సూపర్ సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ. గాయత్రి మేడం. మేడం అన్మ్యూట్ చేసుకోండి. శ్రీధర్ లక్ష్మి. లేరా? ఓకే, చెప్పండి చెప్పండి చెప్పండి. నమస్తే మేడం. మేడం ఉన్నారా సార్ లైన్ లో? రాగలదు మేడం, అన్మ్యూట్ చేసుకొని రాగలదు మేడం గారు. ఉన్నాను సార్. కంగ్రాట్స్ అక్క, బాగా చెప్పారు. నమస్తే సార్. థ్యాంక్ యూ సార్. సూపర్ సూపర్ చెప్పండి సార్. పొద్దున మీరు మాట్లాడడానికి వీలు దొరకలేదు సార్. మీరు క్లాక్ అయిపోయిందా ఏంటి అసలు? మీకు మీరు క్లోజ్ చేసేసారా? ఏమైంది సార్ పొద్దున? పొద్దున్న ఏముంది మేడం, ఏం కాదు. ఇట్లా ఇందాక మేడం చెప్పారు కదా, నేను అదే పరిస్థితి అయిపోయింది. చక్కగా క్లోజ్ చేసి కంటిన్యూ చేసుకున్నాను అనమాట. సార్ ఏమైందంటే మీరు ఈ బొడ్డి నావిస్ దగ్గర ప్రాసెస్ చెప్తున్నప్పుడు నాకు ఈ తూములలో ఉండే గలీజ్ అంతా తీసుకున్నట్టుగా ఎండుమిరపకాయలు, ఎంగిలి మెతుకులు, అదంతా ఆ చెత్త అంతా తీసుకున్నా సార్ నేను నావి దగ్గర నుంచి. తీసుకుంటే తీస్తున్నా సార్. ఇంకా పూర్తికి కూడా కాలే, మీరు అప్పుడే మళ్ళా పైకి వెళ్ళిపోయారు, దగ్గరికి వెళ్ళిపోయారు. నాకు అది తీయాలా మీ వాయిస్ పట్టుకొని పైకి వెళ్ళాలో అర్థం కాలే. ఎక్కడ పడేసి మీ వాయిస్ తో పైకి వచ్చేస్తారు. చాలా బాగుంది సార్. అది ఎక్కడెక్కడ తిప్పుతున్నా, ఎన్ని లోకాలు తిరుగుతున్నాం సార్, ఎక్కడెక్కడ తిరుగుతుంది. చాలా బాగుంది సార్. పొద్దునైతే సార్ సమాధి స్థితి అంటే ఇది అని ఇప్పుడు నేను తెలుసుకోగలిగింది సార్. లాస్ట్ 10 minutes దాకా అసలు లేవలేకపోయాను. నిశ్చలంగా అంటే బాడీలో ఏ వైబ్రేషన్ ఏం లేదు సార్. హాయ్ అక్కడ నిశ్చలంగా మంచి ఏ ఆలోచన కానీ ఇట్లా ఈ చెయ్యి ఆ చెయ్యి కదుపుదామా ఏ అలజడి లేకుండా హాయిగా ప్రశాంతంగా కూర్చున్నాం సార్. బాగుంది, సూపర్ సార్ క్లాస్. నాకు చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మేడం చెప్పండి. కాంతి బాగా స్ప్రెడ్ చేసింది సార్. మణిదీపానికి బాగా కాంతి స్ప్రెడ్ మేడం 14 లోకాలు స్ప్రెడ్ చేయించారు. అవును సార్, అవును సార్. పచ్చలకు బాగా కాంతి స్ప్రెడ్ చేసింది సార్. పచ్చలు ఉండే కదా, ఒక లేయర్ అంతా పచ్చలు ఉంటాయి, దానికి బాగా కాంతి స్ప్రెడ్ చేశారు. సూపర్, థ్యాంక్ యూ సార్. మీ ఇద్దరు ఫ్రెండ్స్ ఎట్లా మేడం? మా సిస్టర్ అండి, మా అక్కయ్య. అవునా? మా సొంత అక్కయ్య. అయ్యో, సొంత అక్కయ్యనా? అవును సార్. ఓకే మేడం, ఓకే.
రైట్. రత్నమణి మేడం. విమల మేడం. విమల మేడం. హలో చెప్పండి మేడం. సార్ క్లాస్ చాలా బాగుంది సార్. మేడం గారు చాలా బాగా చెప్పారు. చాలా గురించి చెప్తుంటే అసలు మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది సార్. అద్భుతంగా ఉంది సార్. ఎనర్జీస్ బాగా వచ్చాయి. మళ్ళీ చెప్పించాను మేడం. మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది సార్. ఎంత బాగుంది, చాలా బాగుంది సార్. ఎనర్జీస్ బాగా వచ్చాయి. థ్యాంక్ యూ సార్. మేడం గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. బాగుంది మేడం, సూపర్. కొంచెం లింక్ పెట్టరా సార్? సూపర్, ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్. పంపించారు మేడం, పెట్టారు, గ్రూప్ లో పెట్టండి, చూడండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే. సో రత్నమణి మేడం ఇది రావట్లేదు, మీరు రికార్డ్ చేసి పంపించండి మేడం. ఓకే మేడం. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో వండర్ఫుల్. ఈరోజు మేడం 14లోకి తీసుకెళ్ళి చేపించారు. అలాగే శంబాల్లో ఉన్నది చాలా మణి దీపం ఉన్నది. సో మళ్ళీ ఒకసారి ఈ మణి దీపం గురించి మన వినయ్ కుమార్ సార్ కూడా చేపిస్తున్నారు. సో మనం వినయ్ కుమార్ సార్ రేపు ఎదురుద్దాం. సో ఈరోజు నైట్ మరి సుజాత మేడం చెప్తారు మాస్టర్స్, రెడీ ఉండండి నైట్ 10కి. ఓకే మాస్టర్స్. సో ఈరోజు మార్నింగ్ జరిగిన మెడిటేషన్ లింక్ పంపించాను గ్రూప్ లో, సో పెట్టుకొని చూడండి మాస్టర్స్. ఓకే రైట్ మాస్టర్, థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ ఆల్.